Good afternoon and welcome to the Hindu newspaper analysis 27/1/2025. So, the author is talking about a checklist for the Dhruv helicopter investigation. అంటే మనం కొత్తగా హెలికాప్టర్ని తెచ్చాము ధ్రువ్ హెలికాప్టర్స్ అని. అది మొన్న ఈ సంవత్సరమే జనవరి 5న అది చిన్న మిస్హాప్లోని ఇన్వాల్వ్ అయ్యింది. అసలు దాని వెనకన ఏంటి, ఎందుకు ఇలా జరిగింది ఈ యాక్సిడెంట్ అన్నది కాస్త కూలంకషంగా చదవాలి అని ఎయిర్ మార్షల్ ర్యాంక్ మనిషి ఇవాళ ఈ ఆర్టికల్ బయలైన్ అనమాట. సో ఆయన అవుట్లుక్ ఎలా ఉంది, ఏంటేంటి అసలు హెలికాప్టర్ ఇన్వెస్టిగేషన్లో ఏంటేంటి ఏ యాంగిల్స్లో చూడాలి మనం. ఎందుకంటే ఓపెన్గా ఏమన్నారు, చెక్ లిస్ట్ అంటే ఈ ఏరియా బాగాలేదా, ఈ ఏరియా బాగాలేదా, లేకపోతే ఈ ఏరియా బాగాలేదా అని ఏ బాక్స్ అయితే బాగాలేదో దాన్ని నెక్స్ట్ పెట్టి we have to make improvements on those boxes. Clear? So, చెప్పాను కదా జనవరి 5th ఈ సంవత్సరమే 21 రోజుల క్రితం 22 రోజుల క్రితం ద ఫ్యాటల్ అంటే చాలా డెడ్లీ యాక్సిడెంట్ అయిందనమాట. జనవరి 5th 2025 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. సో ధ్రువ్ని ఏమంటారు, ఎయిర్ను భాషలో చెప్పాలి అంటే ధ్రువ్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. an advanced light helicopter అనమాట ఇది ధ్రువ్ ఆఫ్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇది ఇండియాలోని కోస్ట్ గార్డ్ అంతా కాపాడుతూ ఉంటుంది. హ్యాడ్ అ ఫేటల్ యాక్సిడెంట్, చాలా డెడ్లీ యాక్సిడెంట్ అయింది. ఇది ఒక్కసారికి యాక్సిడెంట్ అవగానే ట్రిగర్డ్ ద గ్రౌండింగ్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ అవ్వగానే మిగతా ధ్రువులు అన్నిటిని కూడా తెచ్చి గ్రౌండ్ చేస్తారు. ఒక్కసారికి ట్రిగర్డ్ ద గ్రౌండింగ్ ఆఫ్ ఏంటి, ఆఫ్ వాట్ ఈస్ ద వర్క్ హార్స్. అంటే ఇది ఎక్కువ పనిచేసే ప్రప్రదమైన కోస్ట్ గార్డ్ వాళ్ళు బాగా వాడుకున్న అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. చూడండి ఎంత బాగా అన్నారు, ఇట్స్ అ వర్క్ హార్స్. అంటే ఇది ఎక్కువ వర్క్ చేస్తుంది అనమాట. యూ కెన్ రిలై ఆన్ ఇట్, లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఎస్పెషల్లీ ఆ వర్క్ ఎలా ఉంటుందండి, డల్ బోరింగ్గా ఉంటుంది, కానీ ఇది చేస్తుంది అనమాట. ఇది అలాంటి దాన్ని ఇప్పుడు ఆ యాక్సిడెంట్ తర్వాత ద గ్రౌండింగ్ ఆఫ్ వాట్ ఈస్ ద వర్క్ హార్స్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎక్కువ పనిచేసే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ని ఈరోజు గ్రౌండ్ చేస్తాం. ఇన్ ఏవియేషన్ అంటే విమానాలు ఎగరడం, దీంట్లోని యాక్సిడెంట్స్ జరుగుతాయి. బట్ దిస్ డస్ నాట్ రెడ్యూస్ ద గ్రావిటీ. ఈ యాక్సిడెంట్లో ఆ సీరియస్నెస్ని తగ్గించకూడదు. గ్రావిటీ ఆఫ్ ది ఫ్లైట్ సేఫ్టీ. యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా అని మనం తేలిగ్గా తీసుకోకూడదు. దేన్ని, ఫ్లైట్ సేఫ్టీని. ఫ్లైట్ సేఫ్టీ ఇష్యూని చాలా జాగ్రత్తగా చూడాలి, సీరియస్గా చూడాలి. ఎగురుతుంది అంటే ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అవ్వాలి, టేక్ ఆఫ్ అవ్వాలి. సో యూ షుడ్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. ఎందుకంటే ఫ్లైట్ సేఫ్టీ ఇష్యూస్ దట్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ హెలికాప్టర్ ప్రోగ్రామ్. ఇప్పుడు భారతదేశం వీఆర్ గోయింగ్ ఆన్ ఏ ఫ్లాగ్షిప్ హెలికాప్టర్ ప్రోగ్రామ్. అంటే ఏంటి, this is like the leader. You can say this is the flagship. అనగానే మనం ఏమనాలి అంటే this is the finest and the largest అనమాట. And this is the ship that carries the commander of a fleet. The commander of the fleet, and it flies the commander's flag. సో అలాంటి ఫ్లాగ్షిప్ హెలికాప్టర్ ప్రోగ్రామ్ని ఈరోజు అదేం ఫేస్ చేస్తుంది, it faces the flagship because it is tailor made. ఇది అసలు ఏంటి, అది ఎటువంటి హెలికాప్టర్ అంటే మనకి కావలసినట్టుగా మనం దాన్ని తయారు చేసుకున్నాం. అంటే మన సైజులు సరిపోయినట్టుగా, హౌ ద టైలర్ స్టిచెస్ ఆర్ క్లోత్స్, టైలర్ మేడ్ క్లోత్స్ అన్నట్టుగా ఇట్ ఎగ్జాక్ట్లీ మేడ్ ఫర్ ఇండియాస్ డిమాండింగ్ ఆపరేషన్ కండిషన్స్. భారతదేశంలోని ఆపరేటింగ్ కండిషన్స్ చాలా డిమాండింగ్గా ఉంటాయి. అలాంటి దానికి సరిగ్గా సరిపోయేటట్టుగా ఇండియాస్ ఫ్లాగ్షిప్ హెలికాప్టర్ ప్రోగ్రామ్ ఈరోజు ఇట్ ఈస్ ఫేసింగ్ ద ఫ్లాగ్షిప్ ప్రాబ్లం. దానికే ప్రాబ్లం వచ్చింది చూడండి. దట్ విచ్ క్యారీస్ ద కమాండర్స్ ఫ్లాగ్ అంటే దట్ విచ్ ఈస్ ది ఫ్రంట్ లైన్ ఆన్ ద వ్యాన్ గార్డ్ ఆర్ ఇట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ది కోస్టల్ గార్డ్. ఈరోజు దానికే ప్రాబ్లం వచ్చింది. సో ఎంత బాధాకరమైన విషయం. బికాజ్ ఇట్ ఈస్ అది మన డిమాండింగ్ ఆపరేషన్ కండిషన్స్కి కరెక్ట్గా తయారు చేసుకున్న అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ ఇది ధ్రువ్ అన్నది. సో ఈ రైటరు అంటే
నేను చెప్పాను కదా ఆర్టికల్ రాసిన ఆయన లెఫ్టినెంట్ ఎయిర్ మార్షల్, చాలా ఈజ్ హైలీ డెకరేటెడ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఓకే, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. సో ఆయన ఫస్ట్ ఈ ప్రాజెక్టులో ఎప్పుడు అసోసియేట్ అయ్యారంట? 1988లో. 1988 ఏంటంటే అప్పుడు ఇది మాకప్ స్టేజ్, అంటే మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి, ఎలా ఉంటుంది ఏంటి ఎలా ఉండొచ్చు అన్నది. ఓకే, అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అప్పట్లోని స్పేర్ పార్ట్లు, హెలికాప్టర్ ఎలా ఉంటుంది, సో ఈ డ్రాయింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వర్ బీయింగ్ కన్వర్టెడ్ టు రియల్ పార్ట్స్. వాటిని పట్టుకుని, ఆ డ్రాయింగ్స్ని పట్టుకుని ఓకే ఆర్మీ బేస్ క్యాంప్కి వెళ్ళి, వర్క్షాప్కి వెళ్ళి ఈ స్పేర్ పార్ట్స్ అని తయారు చేస్తున్నారు. ఓకే, ఇవన్నిటిని నేను కలిపారు. ఇవన్నీ ఫ్యూజ్డ్ ఎక్కడండి? ఎంత బాగా అన్నారు చూడండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లోని. హెచ్ఏఎల్ హంగర్. హంగర్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కీప్ ద ఏరోప్లేన్. హంగర్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కీప్ ద ఏరోప్లేన్. అలాంటి చోట ఈ రియల్ అంటే డ్రాయింగ్స్లో ఉన్న పార్ట్లన్నిటిని కన్వర్ట్ చేసి రియల్ పార్ట్స్గా వాటిలన్నిటి కలిపి ఒక మెషిన్ని తయారు చేశారు హెచ్ఏఎల్ హంగర్స్లో. ఓకే, ఆ రోజులు దోస్ వేర్ హెడీ డేస్. ఎంత బాగా అన్నారు చూడండి ఆథర్ గారు కూడా వర్డ్. దోస్ వర్ ఏం డేస్ అన్నారు ఆయన? దోస్ వర్ ద హెడీ డేస్. అంటే ఇట్ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ సెన్సెస్. మనం హెడీ డేస్ని ఇంకోలాగా ఎలా తీసుకోవచ్చు అంటే ఎవ్రీబడి ఫెల్ట్ ఎక్సైటెడ్, ఫుల్ ఆఫ్ హోప్ అనమాట. దే వాస్ ఎక్సైట్మెంట్ అండ్ హోప్. దోస్ వేర్ ది ఎక్సైటెడ్ అండ్ హోప్ డేస్. ఎందుకంటే యాజ్ వి ద టెస్ట్ క్రూ, అంటే ఆథర్ గారు వాళ్ళందరూ టెస్ట్ క్రూ అన్నమాట. ఒక హెలికాప్టర్ని తయారు చేశారు. కమాన్, హూ ఇస్ గోయింగ్ టు గో ఫర్ టెస్టింగ్? సార్ వి అంటే వి అనే ఎక్సైట్మెంట్, హోప్ అన్నీ ఉంటాయి. ఓకే, దే రివ్యూడ్ ద ప్రోటోటైప్, ద మోడల్ కమింగ్ అప్ అడ్జసెంట్. ఓకే, పక్కనే మెయిన్ దానికి పక్కగా ఒక ప్రోటోటైప్, ఓ మోడల్ని అడ్జసెంట్గా పెట్టారు. దాన్ని కూడా వీళ్ళు కంప్లీట్గా రివ్యూ చేశారు. టు వ్యూస్ వన్ రికమెండేషన్, అంటే ఎస్ ఇది చాలా బాగుంది అని మనం ఆమోదముద్ర ఇచ్చిన తర్వాత దాన్ని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడడం అన్నది బేరింగ్ ఫ్రూషన్. అంటే మనం వేసిన మొక్క పండయింది అనుకోండి, మనం వేసిన ఏమన్నా ఐడియా కార్యరూపం దాల్చింది అనుకోండి, మనకి చాలా సంతోషం వస్తుంది. బేర్ ఫ్రూషన్. సో టు వ్యూస్ వన్ రికమెండేషన్స్ బేర్ ఫ్రూషన్ వాస్ ప్యూర్ బ్లిస్. ఇంతకన్నా సంతోషం ఇంకేమీ లేదు. ఆథర్ గారు ఏమన్నారు చూడండి, ఇట్ ఈస్ ప్యూర్ బ్లిస్. ఎందుకంటే the kind of prototype, the first preliminary version that you have started, the device, దాన్ని ఈరోజు మనం తీసుకెళ్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తున్నాం? You are putting it into the air. It is bearing fruition. So it is pure bliss and a perfect happiness. There is serenity, calm, there is huge joy. అంటే ఎంతవరకు అంటే ఇంకా స్వర్గం అంచుల వరకు వెళ్ళిపోయినంత అన్నమాట. ఓకే, అంత బాగా మనకి సంతోషం వేసింది ఆథర్ గారికి. ద రైటర్ అప్పుడు ఈ ఆథర్ గారు మూవ్డ్ ఆన్. ఎక్కడికి వెళ్ళారు? నెక్స్ట్ స్టాఫ్ కోర్స్ అబ్రాడ్. ఓకే, స్టాఫ్ కోర్స్కి వెళ్ళారు, అబ్రాడ్ వెళ్ళారు. ఇక్కడ అతని సాటిస్ఫాక్షన్కి అతని బా అని అంటే మనసు నిండుగా ఉండడం, హద్దులు లేవన్నమాట. ఇంకా నో బౌండ్స్. ఎందుకు? ఈ ఏదైతే ఆయన అప్రూవ్ చేశారో, ఏదైతే బాగుంది అన్నారో ఆ ఆర్టికల్ ఆయన ఫారెన్ ప్రెస్లో చదివారు. అంటే ఫారినర్స్ కూడా రాశారు దీని గురించి వాళ్ళ పేపర్లోని. అబౌట్ ఇట్స్ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు? ఆగస్ట్ 20, 1992లో 88లోని ప్రాజెక్ట్తో అసోసియేట్ అయితే 4 ఏళ్ళలోని అది ఎగరడం, దాని గురించి ఫారెన్ ప్రెస్లో రాయడం ఈయనకి ఎనలేని ఆనందం అనమాట, హద్దులు దాటిన ఆనందం. దట్ ద ప్రాజెక్ట్ హ్యాడ్ ఇట్స్ ఫేర్ షేర్. అంటే ఈ ప్రాజెక్ట్ అంతా సుఖమయమే కాదు, కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. ఫేర్ షేర్ అండ్ మోర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎక్కువ కష్టాలే ఉన్నాయి. ఇదంతా చాలా బాగా డాక్యుమెంట్ అంటే రాసి ఉన్నాయి. కానీ బట్ ది ఇనీషియల్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఆపరేషనల్ సర్వీస్, మొదటి 10 ఏళ్ళు దాన్ని ఆపరేషన్లో పెట్టినప్పుడు ఇట్ వాజ్ మైల్డ్లీ వెరీ ఛాలెంజింగ్. అంటే చాలా ఛాలెంజ్లు ఉన్నాయి, అది అంతగా సీరియస్గా చెప్పక్కర్లేదు, మైల్డ్గా ఎస్ ఉంటాయి, టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. కాబట్టి ఆథర్ గారు ఎంత బాగా పెట్టారు, ఆయన అన్నారు బట్ ది ఇనీషియల్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఆపరేషనల్ సర్వీస్ వాస్
మొదటి 10 ఏళ్ళు దాని ఆపరేషనల్ సర్వీస్లో ఉన్న మొదటి 10 ఏళ్ళు కాస్త తేలిగ్గా చెప్పాలి అంటే చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం, వెరీ ఛాలెంజింగ్. ఓకే, యాజ్ దిస్ రైటర్ హ్యాడ్ ది అన్ప్లెజెంట్ టాస్క్. ఆ తర్వాత ఈ ఆథర్ గారే అంత రుచిగా లేకపోయినా చేయవలసి వచ్చింది ఒక పని. ఏంటి? ఆఫ్ బీయింగ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఈయన్నే పిఓగా పెట్టారు, ప్రిసైడింగ్ ఆఫీసర్. ఏంటి? ఒక ఎంక్వైరీ వేశారు కోర్టులోని. ఫస్ట్ ఫేటల్ అంటే ఫస్ట్ దుర్ఘటన, ధ్రువ్ క్రాష్ అయిపోయింది. ఏ సంవత్సరం? 2007లోని. తర్వాత ఆయన అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అట్ ఎయిర్ హెడ్ క్వార్టర్స్. అండ్ లేటర్ ఈయన ఏమయ్యారు? చెప్పాను కదా, హైలీ డెకరేటెడ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని. సో ఈజ్ అన్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అట్ ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లుకింగ్ ఆఫ్టర్ హెలికాప్టర్ ఆపరేషన్స్. ఓకే, ఈయన మెయిన్గా ఏం చూడాలి? హెలికాప్టర్ ఆపరేషన్స్. సో యాజ్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అట్ ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లుకింగ్ ఆఫ్టర్ హెలికాప్టర్ ఆపరేషన్స్. కొన్ని సజెషన్స్ ఫర్ ద డెసిషన్ మేకర్స్. ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఎవరైతే డెసిషన్స్ తీసుకుని ఎవరైతే ఆమోదం చేస్తారో వాళ్ళ కోసం. సర్చ్ ఫర్ ద రీజన్. ప్రపంచం అంతటా కొత్త ఎయిర్క్రాఫ్ట్, న్యూ ఎయిర్క్రాఫ్ట్, ఇట్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఇండక్షన్ ఫేస్. దాన్ని ఎప్పుడైనా మనం ఇంట్రడ్యూస్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి, ఎదుర్కొంటుంది అది. ఇట్ విల్ ఫేస్ ప్రాబ్లమ్, న్యూ ఎయిర్క్రాఫ్ట్. అలాగే ధ్రువ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ లాంగ్ లిస్ట్. ధ్రువ్కి కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్, పెద్ద లిస్టే ఉంది ఏకంగా. ఫ్రమ్ సీరియస్ వన్స్ సచ్ యాజ్ ప్రిమెచ్యూర్ మెయిన్ గేర్ బాక్స్ విత్డ్రాయల్స్. సీరియస్గా ఏంటి? ముందుగానే ప్రిమెచ్యూర్గానే మెయిన్ గేర్ బాక్స్ విత్డ్రాయల్స్ జరుగుతున్నాయి. అండ్ క్యాబిన్ అంతా వైబ్రేట్ అవుతుంది, గడని కదులుతుంది. ఓకే, టు ఆపరేషనల్ ఇరిటెంట్స్. వెన్ ఇట్ ఈస్ ఇన్ మోషన్ అండ్ ఆపరేషన్ దేర్ ఆర్ సర్టన్ ఇరిటేటింగ్ స్పేర్స్ అండ్ ఇరిటేటింగ్ మూమెంట్స్ అనమాట. సచ్ యాజ్ ఏంటది? రెయిన్ వాటర్ లీక్ అయిపోతుంది క్యాబిన్లోకి. వర్షం పడింది అనుకోండి, ఎగురుతుంది అనుకోండి, క్యాబిన్లోకి వర్షం నీరు వచ్చేస్తుంది. అది కూడా ప్రాబ్లం. ఓకే, అది కూడా చాలా మేజర్ ప్రాబ్లం. సో దేర్ హ్యాస్ ఆల్సో బీన్ ద పూర్ సప్లై ఆఫ్ స్పేర్స్. దీనికి తోడు వీళ్ళు ఏమైనా స్పేర్స్ కావాలి అంటే ఇలా ఇండెంట్ పెట్టగానే వెంటనే వచ్చేది కాదు, పూర్ సప్లై. అండ్ ది ఎక్సాస్పరేటింగ్లీ అంటే ఇంకా చిరాకు వచ్చేంత వరకు అనమాట. ఓకే, ఎక్సాస్పరేటింగ్లీ అంటే అనాయింగ్, బికాస్ యూ కెన్ డూ నథింగ్ టు సాల్వ్ ఎ ప్రాబ్లం. మనకి ఎందుకు ఎక్సాస్పరేషన్ వస్తుందంటే మనకి అనాయన్స్ అంటే ఇంకా ఏందిరా బాబు, ఏదో పని చేద్దామన్నా కూడా స్పేర్లు అవ్వటం లేదు. వీళ్ళు చేసే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిలే అవ్వడం వలన ఇట్ ఈస్ ఎక్సాస్పరేటింగ్లీ లాంగ్. ఓవర్హాల్ కంప్లీట్గా చేంజ్ అయ్యే టైమ్స్ అన్నమాట. సో వెన్నెవర్ ఎప్పుడైనా ఏ మెషిన్ అయినా అంటే హెలికాప్టర్స్ ఏదన్నా హెచ్ఏఎల్ హంగర్ కానీ వెళ్తే ఫర్ మెయింటెనెన్స్, వాళ్ళకి వెంటనే సప్లై ఆఫ్ స్పేర్స్ ఇస్ వెరీ పూర్ సప్లై అండ్ ఇట్ ఈస్ ఇరిటేటింగ్. ఎందుకంటే మనం పని చేద్దామన్నా కూడా మనం చేయని అనాయన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా లాంగ్ ఓవర్హాల్ టైమ్స్, కాలంలాగా అయిపోతుంది అనమాట. కానీ ఆ స్పేర్ పార్ట్లు రావట్లేదు. సో వెన్ ఎవర్ ఎ మెషిన్ హెచ్ఏఎల్ హంగర్లోకి వెళ్ళింది అంటే ఇవన్నీ వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. దో దీస్ హ్యావ్ బీన్ హోప్ఫుల్లీ ఓకే కాలక్రమేణా ఓవర్ టైమ్ దీస్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్ అడ్రెస్డ్ టు సమ్ ఎక్స్టెంట్. ఏదో కొద్ది వరకు పర్లేదు, గుడ్డిలో మెల్ల అన్నట్టుగా సమ్ ఆఫ్ ది ఇష్యూస్ వేర్ ఆన్సర్డ్ అడ్రెస్డ్. అండ్ న్యూ అండ్ వరింగ్ ప్రాబ్లం, కొత్తగా మనకు మళ్ళీ కాస్త ఆలోచింపజేసి మనకు కాస్త కష్టకాలం తెచ్చి వరి అంటే యాతన పడే కొత్త ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ ఫ్లైట్ కంట్రోలబిలిటీ. అంటే ఇది ఎగిరిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయడం ఎలాగా, ఫ్లైట్ కంట్రోలబిలిటీ హ్యాజ్ ఎమర్జ్డ్. ఇది కొత్తగా ఆవిర్భవించింది, ఇది ఫ్లైట్ కంట్రోలబిలిటీ. ఆఫ్టర్ ఈచ్ సచ్ యాక్సిడెంట్, ప్రతి యాక్సిడెంట్ తర్వాత షార్ట్ అండ్ లాంగ్ ఫిక్సెస్. అంటే కొన్ని ఫిక్సెస్ ఆర్ వెరీ షార్ట్, కొద్ది టైం తీసుకుంటాయి. ఫిక్సెస్ హ్యావ్ బీన్ మేడ్ ఎందుకు? టు కీప్ ద ధ్రువ్ ఫ్లయింగ్. ధ్రువ్ని అలాగే ఎగిరించారు, ఆపద్దు అన్నారనమాట. ద ఫ్యాక్ట్ దట్ 3 weeks and counting have passed. ఇప్పటికి ఆల్రెడీ January 5th
3 వారాలు అయిపోయింది. ఓకే, అండ్ కౌంటింగ్ లెక్క పెడుతున్నాం కదా మరి. 21, 26, 27, 28, 27 వచ్చింది. అండ్ కౌంటింగ్ హ్యావ్ పాస్డ్ అండ్ ద ధ్రువ్ హ్యాస్ స్టిల్ నాట్ బీన్ క్లియర్ టు ఫ్లై. అన్నీ ఆపేసాం కదా మరి. ఆయన అన్నారు చూడండి, 3 వారాలు అయిపోయింది మరి. 5వ తారీఖున యాక్సిడెంట్ అయ్యింది. 3 ఏళ్ళు 21, 26, నిన్న, ఇవాళ అప్పుడు 27. అయినా కూడా ఇప్పుడు కూడా స్టిల్ నాట్ బీన్ క్లియర్డ్. ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎస్, ధ్రువ్ కెన్ ఫ్లై అగైన్ అని. ఇది దేనికి తార్కాణం అంటే షోస్ దాట్ సంథింగ్ మోర్ సీరియస్ హెస్ హ్యాపెండ్. మనం అనుకుంటుంది కాదు, చాలా సీరియస్గా ఏదో జరిగింది. ఓకే, జరిగింది. అండ్ ఆర్ ద కాజెస్ హ్యాస్ నాట్ యెట్ బీన్ డిటర్మిన్డ్. ఎందుకు ఇది జరిగింది అన్న కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి దీనివల్ల అన్నది ఇంకా నిర్ధారణకు రాలే. ఇట్ ఈస్ నో షేమ్. మనం ఏం సిగ్గుపడవలసిన విషయం లేదు. ఓకే, చెప్పవచ్చు దీనివల్ల అని. ఇట్ ఈస్ నో షేమ్ టు కీప్ ద మెషిన్ గ్రౌండెడ్. ఓకే, ఇప్పుడు ధ్రువ్ని 21 రోజులు అయిపోయింది, ఇంకా ఎగరటం లేదు, ఎగరాలి కదా అని ఎంతమంది ఏమన్నా మనం ఏమీ అవమానపడవలసిన విషయం ఏం లేదు. దీనివల్ల మనకి ఒరిగేదేం లేదు, పోయేదేం లేదు. మెయిన్గా పోయేదేం లేదు, ఒరిగేది చాలా ఉంటుంది కానీ పోయేదేం లేదు. కనుక దీనివల్ల మనం ఏమీ అవమానపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఇట్ ఈస్ నో షేమ్ టు కీప్ ద మెషిన్ గ్రౌండెడ్. ఎందుకు? రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు జరిగింది అది కనుక్కొని పర్మనెంట్గా దాన్ని ఫిక్స్ చేయాలి. ఓకే, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దాన్ని ఫిక్స్ చేయగలగాలి. పర్మనెంట్ ఫిక్స్ ఇంప్లిమెంటెడ్. దీన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఇది దేంతో కంపేర్ చేస్తున్నానంటే ద బోయింగ్ 737 మ్యాక్స్. ఈ ధ్రువ్ని దేంతో ఎనాలజీ డ్రా చేస్తున్నారు ఈయన ఆథర్ గారు. ఎవరైతే అంత పెద్ద హైలీ డెకరేటెడ్ పోస్ట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేశారో ఆయన రిమైన్డ్ గ్రౌండెడ్. ఏది? బోయింగ్ 737 మ్యాక్స్. ఎన్ని? 2 ఏళ్ళు అది గ్రౌండ్ అయి ఉంది. టిల్ ఇట్స్ ఫ్లైట్ కంట్రోల్ ప్రాబ్లమ్ వాజ్ రిజాల్వ్డ్. సో దానికి మెయిన్గా ఏంటి? బోయింగ్ 737 మ్యాక్స్కి ఫ్లైట్ కంట్రోల్ ప్రాబ్లం ఉండే. ఓకే, ఫ్లైట్ కంట్రోల్ ప్రాబ్లం ఉండే. దాన్ని వాళ్ళు రిజాల్వ్ చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళు పడిపోని ధ్రువ్ కూడా అన్నేళ్ళు ఉన్నాయండి. ఏమైంది? దర్ ఇస్ నో షేమ్. బట్ పర్మనెంట్గా ఇంక ఈ ప్రాబ్లం మనం ఫిక్స్ చేయాలి. మెషిన్ గ్రౌండ్ అయితే ఉంది అని ఆథర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ధ్రువ్ ఎక్కడుంది ప్రాబ్లమ్ ఏంటని ఐడెంటిఫై చేయాలంటే ఆ ఏరియాలో ఉన్న స్పెషలిస్ట్ని మనం తీసుకోవాలి. డొమైన్ స్పెషలిస్ట్ అంటాం దాన్ని. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకూడదు. ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది, ఆ ఏరియాలోని నిష్ణాతుడు, పండితుడు, విజ్ఞుడు, జ్ఞానం ఉన్న వాళ్ళని మనం తీసుకోవాలి. ద కాంపోజిషన్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ ఇండియా, ఓకే, ఈవెన్ వేర్ సచ్ అ బేసిక్ క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ భారతదేశంలోని బేసిక్ క్యారెక్టరిస్టిక్ అంటే స్టార్ట్ సచ్ యాజ్ ఫ్లైట్ కంట్రోలబిలిటీ. ఫ్లైట్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎఫెక్ట్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్. ఈజ్ స్టిల్ నో డిఫరెంట్. ఓకే, ఫ్లైట్ కంట్రోలబిలిటీ ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది, ఓకే, ఈజ్ నో డిఫరెంట్ దాన్ ఎ నార్మల్ యాక్సిడెంట్ ఎంక్వైరీ. నార్మల్ యాక్సిడెంట్ ఎంక్వైరీ ఎలా జరుగుతుందో సేమ్ అలాగే ఫ్లైట్ కంట్రోలబిలిటీ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది కూడా జరుగుతుంది. కనుక దస్ యాజ్ ఇన్ ద మీడియా మనం చదువుతున్నాము, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ విచ్ కుడ్ బి బ్లేమ్ వర్ది. అసలు మనం హెచ్ఏఎల్ మీద మనం నింద వేయాలి. ఓకే, ద సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్దినెస్ అండ్ సర్టిఫికేట్ ఆర్ సెమిలాక్. ద సెంటర్ ఫర్ సిఈఎన్, సెంటర్ సిఈ మిలిటరీ, ఓకే, ఎంఐ ఎయిర్ వర్దినెస్ సర్టిఫికేట్ సెమిలాక్. వీళ్ళు ఎవరండి? వీళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు, ఏజెన్సీ. విచ్ కుడ్ బి బ్లేమ్ వర్ది టు. సెమిలాక్ ఇచ్చింది కదా, అందుకనే ఇది ఎగిరింది, పాడైపోయింది. హెచ్ఏఎల్ తయారు చేశారు, బాగా తయారు చేయలేదు, కంట్రోలబిలిటీ లేదు. ఏది? ఫ్లైట్ కంట్రోల్, అందుకనే యాక్సిడెంట్ అయింది, ఫేటల్ యాక్సిడెంట్. సో వాళ్ళ మీద కూడా నింద వేసేద్దాం. మీడియా ఎలా పడితే అలా రాస్తుంది. అండ్ ద కోస్ట్ గార్డ్, ఓకే, అండ్ ద కోస్ట్ గార్డ్ ఆర్ ద మెయిన్ ఇన్వెస్టిగేటర్స్ ఇన్ ద Jan 5th యాక్సిడెంట్. కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడాను మెయిన్ ఇన్వెస్టిగేటింగ్ చేసిన వాళ్ళు కూడా తప్పు ఉంది అన్నట్టుగా ఎవరు పేరు పడితే మీడియా వాళ్ళ మీద రాస్తుంది. ఓకే, కన్సిడరింగ్ దట్ ద కోస్ట్ గార్డ్ మిస్షాప్ ఈస్, అంటే ఈ యాక్సిడెంట్ జరిగింది, కోస్ట్ గార్డ్లోని ఈ యాక్సిడెంట్ జరిగింది, ఈజ్
అట్ అ మినిమం, చాలా తక్కువగా, మరి మ్యాక్సిమం యాక్సిడెంట్ ఏం కాదు, ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్. ద 6th యాక్సిడెంట్ ఇన్వాల్వింగ్, ఇప్పుడు ఇది 6వ యాక్సిడెంట్ అనమాట. ఇక్కడ ఏంటి ఇన్వాల్వింగ్ ఫ్లయింగ్ కంట్రోల్. ఇక్కడ దేనివల్ల యాక్సిడెంట్ అయింది? ఫ్లయింగ్ని కంట్రోల్ చేయలేము. ద ప్రాబ్లమ్ షుడ్, కనుక ఇప్పుడు వచ్చిన ఈ సమస్యని మనం లాజికల్గా హ్యావ్ బీన్ ఫౌండ్ బై నౌ. ద ప్రాబ్లమ్ షుడ్ లాజికల్లీ హ్యావ్ బీన్ ఫౌండ్. ఈ పాటికి మనం లాజిక్గానే అప్లై చేస్తే మనకి ఈ పాటికి ఆ ప్రాబ్లమ్ని మనం కనిపెట్టాలి. హ్యావ్ బీన్ ఫౌండ్ బై నౌ ఇప్పటికల్లా. ఓకే, సిన్స్ ఇట్ హ్యాస్ బీన్ ఎ రెపిటేటివ్ ప్రాబ్లమ్, ఇది అదే ప్రాబ్లం తరచూ జరుగుతుంది కాబట్టి షుడ్ నాట్ దేర్ బి అ న్యూ అవుట్లుక్. ఓకే, సో తరచూ ఇదే జరుగుతుంది కాబట్టి మనం దీనికి ఏమివ్వాలి? వి షుడ్ గివ్ ఇట్, ఏమన్నారు ఆథర్ గారు, వి షుడ్ గివ్ ఇట్ డి నోవో ఫ్రమ్ ద బిగినింగ్, ఒక కొత్త న్యూ, ఓకే, న్యూ, ఒక కొత్త లుక్ ఇద్దాం అట్ ద డిజైన్ ఇష్యూస్ ఓన్లీ. ఓకే, రెపిటేటివ్ ప్రాబ్లం కాబట్టి మనం ఒక కొత్త కోణం నుంచి చూద్దాం. ఏది? ఎక్కడి నుంచి? డిజైన్ ఇష్యూస్. దేని చదువుదాం? స్ట్రెస్లు ఏంటి, ఈ హెలికాప్టర్కి ఉన్న స్ట్రెస్ ఏంటి, అసలు ఏంటి జరుగుతుంది, స్ట్రెస్ ఏంటి దీనికి, ద మెటలర్జీ ఎలాంటివి వాడారు, ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఏంటి, ఆఫ్ ఫ్లైట్ క్రిటికల్ కాంపోనెంట్స్, అంటే ఎగురుతున్నప్పుడు ఏ కాంపోనెంట్స్ అయితే స్పేర్ పార్ట్స్ బాగా వర్క్ చేయాలో వాటి మీద కూడా ఒక దృష్టి వేద్దాం, ఒక డీప్గా విల్ గో ఇన్ ఫర్ ఎ స్టడీ. దస్ కనుక ఓ ఫ్రెష్గా కొత్తగా ఫాల్ట్ అనాలిసిస్ చేద్దాం, తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ధ్రువ్ అన్న లైట్ మిలిటరీ హెలికాప్టర్లోని. ఓకే, ఈజ్ నెసరీ, ఇది చాలా అవసరం. బై కోఆప్టింగ్ అవుట్ సైడ్ స్పెషలిస్ట్, ఎప్పుడు ఆర్మీ వాళ్ళని వద్దు, మనం బయట వాళ్ళని తీసుకుందాం, ఈ విషయంలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళని. సేఫ్ ఫ్రమ్ అకాడమియా, ఎవరైతే పాఠాలు చెప్తున్నారో ఆస్ట్రోఫిజిక్స్ లేకపోతే మెటలర్జీ లేకపోతే ఏవియేషన్ సబ్జెక్ట్ చెప్తున్నా అందులోని పండితులను తీసుకుందాం. ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ ఫీల్డ్, దానికి సంబంధించిన ఫీల్డ్ ఏదైనా తీసుకుందాం. ఎందుకు? వీ హ్యావ్ టు ఫెరెట్ అవుట్ వాట్ వీ హ్యావ్ టు డూ. బేసికల్గా మనం ఇప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫెరెట్ అవుట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ you have to find out a piece of information or find out something, okay, and then you need to look into many places and ask many questions. So manam em cheyali? We have to search for something, okay, we have to ferret out and search for something. Asalu enti other relevant fields to ferret out ante తీసేయాలి, ఇంకా రూట్ కాజ్ ఇది దీనివల్లే జరుగుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం తీసేయాలి టోటల్గా. హ్యావింగ్ అన్ ఇండిపెండెంట్ కమిటీ, ఇప్పుడు బయట వాళ్ళు వచ్చినా లోపల వాళ్ళు ఉన్నా అవుట్ సైడ్ స్పెషలిస్టులు తీసుకొచ్చినా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. ఎటువంటి ఒత్తిళ్ళకి వాళ్ళు బాధ్యులు కాకూడదు. అంటే ఇలా ఇవ్వండి రిపోర్ట్, అలాగే ఇవ్వండి, అదేం లేదు. ఇంకా దే షుడ్ నాట్ బి అండర్ ఎనీ ప్రెషర్. హ్యావింగ్ అన్ ఇండిపెండెంట్ కమిటీ టు హోలిస్టికల్లీ లుక్, కంప్లీట్గా చూడాలి. దేనికి? ధ్రువ్ ప్రోగ్రామ్ వుడ్ బి ఐడియల్. ఈ హోలిస్టికల్లీ చూసే ధ్రువ్ అన్న హెలికాప్టర్లో వచ్చిన ప్రాబ్లం, ఈ ప్రోగ్రామ్ని హోలిస్టికల్గా చూసి ఇండిపెండెంట్ కమిటీ ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి తీసి పడేయడమే ఇప్పుడు ఐడియల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలాంటిదే ఉండాలి. ఏది? ఇండిపెండెంట్ కమిటీ. ఓకే, వేర్ రెక్టిఫికేషన్ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ హెచ్ఏఎల్, అంటే ఎక్కడెక్కడ మనం తప్పుల్ని సరిదిద్దుకోవాలి, హెచ్ఏఎల్ నుంచి ఏం కావాలి. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, అంటే ఎక్సాస్పరేటింగ్ బికాస్ స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తున్నారు, ఇంకా అలా జరగకూడదు. ద స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్, ఇవన్నీ ఇట్స్ లీవింగ్ అ లాట్ టు బి డిజైడ్. అబ్బే మనం అనుకున్నంత రీతిలో వెళ్ళలేదండి. ఓకే, సో ఇన్ ద ఫేటల్ యాక్సిడెంట్ ఏదైతే ఇప్పుడు 2025లో జరిగినట్టే చాలా దారుణమైన యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 2007లో. రిఫర్డ్ టు అర్లియర్ అవర్ రికమెండేషన్స్, అంటే ఈ ఆథర్ గారు ఆయన టీం అంతా కలిపి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. దేనికి? వ్యవస్థకి. ఫర్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెజర్స్, ఎందుకు? టు వార్న్ పైలట్ గారికి ముందుగానే ఒక వార్నింగ్ రావాలి. ఏమని? అయ్యా మీకు ఒక ఫ్లైట్ కంట్రోల్ సాచ్యురేషన్ వస్తోంది అని ఇంపెండింగ్ డేంజర్ చెప్పాలి.
రాబోయే డేంజర్ని ముందే చెప్పాలి. వార్న్ ద పైలట్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ ఫ్లైట్ కంట్రోల్ సిచ్యువేషన్. సాచ్యురేషన్, ఫ్లైట్ కంట్రోల్ సాచ్యురేట్ అయిపోయింది, ఇంకెంతకన్నా నువ్వు కంట్రోల్ చేయలేవు అని. ఓకే, ఈ సిచ్యువేషన్ టుక్ ద బెటర్ పార్ట్ ఆఫ్ ఎ డెకేడ్. ఇది చెప్పడానికే ఒక 10 సంవత్సరాలు పైన పట్టింది, 10 సంవత్సరాలు పైన పట్టింది అనమాట. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, వన్ అండర్స్టాండ్స్ దట్ ఈవెన్ ద ఫిట్టింగ్, ఓకే, ఇప్పుడు కొత్తగా మనం ఫిట్ చేసాం ద న్యూ స్టెయిన్లెస్ స్టీల్ కంట్రోల్ రాడ్స్. లోపల హెలికాప్టర్ కంట్రోల్ రాడ్స్ అన్ని స్టెయిన్లెస్ స్టీల్. ఒక ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆఫ్ ద ఎర్లియర్ ఫ్లైట్ కంట్రోల్ రింగ్ యాక్సిడెంట్స్ ఈజ్ స్టిల్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఓకే, ఈ స్టీల్ కంట్రోల్ రాడ్స్, స్టెయిన్లెస్ స్టీల్ కంట్రోల్ రాడ్స్ తరో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కూడాను ఎర్లియర్ ఫ్లైట్ కంట్రోల్ లింక్డ్ యాక్సిడెంట్స్తో పాటు ఇది లింక్ చేస్తే ఇప్పటికి కూడా ఇది ఇంకా నడుస్తుంది ఈ ప్రాసెస్, స్టిల్ అండ్ ఆన్గోయింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, అపోర్షనింగ్ ఎవరెవరికి ఎంతెంత బాధ్యత ఇవ్వాలి. హెచ్ఏఎల్ ఈస్ ద ప్రైమరీ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎయిర్ వర్ది అసెట్స్. గాల్లో ఎగరగలిగే మన విమాన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది కాదు, ఏదన్నా అది మనకి అసెట్, మన ఆస్తి. అది దాన్ని ప్రప్రథమంగా చేయగలిగే ఏకైక వ్యవస్థ, మంచి వ్యవస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. డిజైన్ ఈజ్ ఫ్రోజన్ ఎర్లియర్. డిజైన్ని అదే డిజైన్ ఫ్రీజ్ చేస్తారు, ఇంకొత్తగా ఏం రావట్లేదు. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్షన్. ఇప్పటి నుంచి ఏం చేయాలి మనం, ప్రొడక్షన్ క్వాలిటీ పెంచాలి. దట్ నీడ్స్ మానిటరింగ్. దీన్ని మనం పర్యవేక్షించాలి విత్ హాక్ ఐ. ఎలాగా, చాలా చాలా జాగ్రత్తగా, గద్ద కళ్ళుతో అంటాం కదా, ఈగిల్ ఐ, హాక్ ఐ అంటే చాలా స్ట్రిక్ట్గా పద్ధతి అంతా ఫాలో అవుతున్నారు లేదా. ఎందుకంటే హై క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ నీడ్స్ మానిటరింగ్. సో ఇందాకల సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్దినెస్ సర్టిఫికేట్, సెమిలాక్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఏం గ్యారంటీ చేయాలి, బోత్ ఏంటి, ద సౌండ్నెస్ ఆఫ్ డిజైన్ అంటే ఆ మోడల్, ఆ డిజైన్ పర్ఫెక్ట్గానే ఉంది అని వాళ్ళు చెప్పాలి. సౌండ్నెస్ ఆఫ్ డిజైన్, ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్, ఈ రెండు సెమిలాక్వి. ఓకే, 1, 2. సౌండ్నెస్ ఆఫ్ ద డిజైన్ పర్ఫెక్ట్గా ఉందండి, ప్రొడక్షన్ క్వాలిటీ టాప్ క్లాస్ అని చెప్పాలి. సో దీస్ 2 ఆర్గనైజేషన్స్, హెచ్ఏఎల్ను సెమిలాక్, 2 must be held responsible for the proper discharge of their duties. రేపు పొద్దున్న అనుకోని సంఘటనలు ఏమైనా వస్తే వీటిని కూడా మనం బాధ్యత వహించాలి. హెచ్ఏఎల్ అండ్ సెమిలాక్ ఫర్ ద ప్రాపర్ డిశ్చార్జ్ ఆఫ్, మీరు మీ వృత్తి ధర్మం సక్రమంగా మీరు నిర్వర్తించలేదు అని చెప్పగలగాలి. సిన్స్ ద కాంబాట్ ఫ్లీట్ అంటే ఇవన్నీ ఏంటండి, దేశాన్ని పరిరక్షించడం కోసం మనం వాడుకుంటున్న యుద్ధ సామగ్రిని, కాంబాట్ ఫ్లీట్ అన్నమాట ఆఫ్ ది నేషన్, దేశాన్ని. అండ్ ఇట్స్ సెక్యూరిటీ పోస్చర్, దేశం యొక్క సెక్యూరిటీ పోస్చర్ కరెక్ట్గా చూసుకోకపోతే కష్టాల్లో పడిపోతాం, విల్ గెట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు సెమిలాక్కి చేదోడు వాడదోడుగా ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ టాస్క్ హ్యావింగ్ ఫ్లైట్ టెస్ట్ క్రూ, ఎవరు ఉండాలి, వాళ్ళు పే రూల్స్ మీద ఫ్లైట్ టెస్ట్ క్రూ ఉండాలి ఆన్ ఇట్స్ రోల్స్. చూడండి, ఫ్లైట్, ఆ విమానాన్ని టెస్ట్ చేసి క్రూ ఒకటి ఉండాలి వాళ్ళ పే రూల్స్ మీద. దెన్ ఇట్ కుడ్ రిజల్ట్ ఇన్ అన్ ఎలిమెంట్ ఆఫ్ గ్రేటర్ ఎంక్వైరీ. అప్పుడు మన ఎంక్వైరీ ఇంకా గ్రేట్గా చేయొచ్చు. ఎందుకంటే అందరూ ఒక టీం అంతా కలిపి ఇన్వాల్వ్ అయ్యి, అందులో మళ్ళీ స్పెసిఫైడ్ టీం, అందులో మళ్ళీ స్పెషలైజ్ టీం, అందులో అడ్వాన్స్ స్టడీ చేసిన వాళ్ళు, ఇంతమంది సమిష్టంగా చేస్తే అప్పుడు ద అవుట్పుట్ విల్ బి ఫెంటాస్టిక్. సౌండ్నెస్ ఆఫ్ డిజైన్ బాగుంటుంది, ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ చేయొచ్చు, మనం మానిటర్ కూడా చేయొచ్చు దగ్గరుండి. ఓకే, సెమిలాక్ అండ్ హెచ్ఏఎల్ ప్రొడక్ట్స్. సో ఇంకేమంటారు, వన్ నీడ్స్ టు రిమెంబర్ దాట్ ప్రచండ్, ఓకే, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రచండ్ అని, అది లైట్ కాంబాట్ హెలికాప్టర్ విచ్ ఇస్ ప్లాన్డ్ యాజ్ ద మెయిన్ స్టే. ఇది ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది హెలికాప్టర్ ఫ్లీట్. దాని పేరేంటండి, ప్రచండ్. అది మెయిన్ ప్లేయర్ అనమాట ఆఫ్ ది అటాక్ హెలికాప్టర్ ఫ్లీట్. హ్యాస్ ఆల్సో, దీనికి కూడా ప్రచండ్కి కూడా హ్యాస్ ఆల్సో బీన్ ఎఫెక్టెడ్ యాజ్ ఇట్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఓకే, గ్రౌండ్ డ్యూటీ నుంచి ఫ్లైట్కి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజ్ ద సేమ్ యాజ్ ధ్రువ్.
ధ్రువ్కి ఎలాగుందో దీనిది కూడా అలాగే ఉంది. వీ హ్యావ్ ద లైట్ యూటిలిటీ హెలికాప్టర్. మన దగ్గర LUHలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఫైనల్ టెస్టింగ్ ఫేజ్లో ఉన్నాయి. ఫైనల్ ఇంకా ఎగరడం ఫ్లైట్ టెస్టింగ్ ఫేజ్లో ఉన్నాయి అన్నమాట. అండ్ దే ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్, భారతదేశంలోని వేరు విషయాల కోసం, వేరు అవసరాల కోసం వాడుకోగలిగే హెలికాప్టర్ ఒకటి ఉంది. ఇది 13 టన్నుల హెవీ మెషిన్ అన్నమాట, హెవీ హెలికాప్టర్. కానీ దీంట్లో కాంప్లెక్సిటీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. విత్ గ్రేటర్ కాంప్లెక్సిటీస్ ఇన్ ద ఆఫింగ్, రాబోయే కాలంలో ఇన్ ద ఆఫింగ్. ఒకసారి స్టార్ట్ అయితే ఇట్ విల్ స్టార్ట్, ఆల్ ది ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ టు రోల్ అవుట్. ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కోస్ట్ గార్డ్ యాక్సిడెంట్ ఇప్పుడు అయింది కదా మొన్న January 5th, 2025. సో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కోస్ట్ గార్డ్ యాక్సిడెంట్ కుడ్ దస్ బీ అన్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఇన్ ద జర్నీ. ఇది ఈ ఇన్వెస్టిగేషన్ అన్నది ఆథర్ గారు ఏమంటారు? దిస్ ఈజ్ యాన్ inflection point. Okay, this is, though this is the mainstay, but this is an inflection point. Ante the point of curve at which a change in the direction or curvature occurs. Idi direction ni మారుస్తుంది అన్నమాట టోటల్గా. ఈ వైపు ఇటువైపు నుంచి కాదు, యాక్సిడెంట్ మనం ఇటువైపు నుంచి చదవకూడదు. ఇన్వెస్టిగేషను కొత్త కర్వేచర్లోంచి, కొత్త యాంగిల్లోంచి, కొత్త వ్యూ పాయింట్లోంచి చూద్దాము. In the journey of India's helicopter programs. Okay, India helicopter programs కొత్త ఇన్ఫ్లెక్షన్ పాయింట్లోకి వెళ్ళాలి. ఈ మధ్యలోని ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఆత్మనిర్భారత ట్రస్ట్. ఓకే, మనం ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం కదా, దానికి పెద్దపీట, దానికి పెడస్టల్ వేసి దాన్ని పైకి తీసుకొస్తున్నారు ఎవరు? మన మోడీ గారు. In the midst of the Atmanirbharta Trust, which is laudable, దీన్ని మనం హర్షించదగ్గాలి. అండ్ అదర్ ప్రెషర్స్, ఇదే కాకుండా చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ద ఓన్లీ ఎలిమెంట్ డ్రైవింగ్ డెసిషన్. ఓకే, ఇప్పుడు ఇదంతటినీ ముందుకు తీసుకువెళ్ళాలి చాలా బాగా. ఓకే, చాలా ఉన్నత స్థాయికి మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్తో ఇదంతా జరగాలి అంటే ఒకే ఒక్క ఎలిమెంట్, that will driving decision మాట మేకింగ్. ఓకే, ద డ్రైవింగ్ డెసిషన్ దట్స్ మేకింగ్ షుడ్ బి ఏంటండి? ప్రొఫెషనలిజం ఉండాలి. ప్రొఫెషనలిజం ఉండాలి. ఓకే, ఎవరు పడితే వాళ్ళు, ఇట్ షుడ్ నాట్ బి లైక్ అన్ అమెచ్యూర్ డూయింగ్ ఇట్, దే షుడ్ హ్యావ్ సమ్ ప్రొఫెషనల్ ఎబిలిటీ ఆథర్ గారి ప్రకారం. సో ప్రెషస్ లైఫ్స్ లేకపోతే ఏమవుద్ది? చాలా విలువైన జీవితాలు. అండ్ ద స్టాండింగ్ అంటే భారతదేశం ఇప్పుడు ఇంకా నేసెంట్, కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. నేసెంట్ హెలికాప్టర్ ఇండస్ట్రీ ఒకవేళ కానీ మనం కరెక్ట్గా చూసుకోకపోతే భారతదేశం యొక్క నేసెంట్ అంటే జస్ట్ బిగినింగ్ హెలికాప్టర్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఈజ్ అట్ స్టేక్, ఈజ్ అట్ రిస్క్ ఆథర్ గారు అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు అది ఫేటల్ అనగానే డెడ్లీ, చాలా డేంజరస్, వర్క్ హార్స్. ఓకే, మోర్ వర్క్, రొటీన్ అండ్ డల్ వర్క్. కానీ అలాగ గొడ్డు చాకరీలో చేస్తుంది. గ్రావిటీ, సీరియస్నెస్. ఫ్లాగ్షిప్, ద కమాండర్స్ ఫ్లాగ్ ఉంటుంది దీని మీద. ఇదే ఫస్ట్ అనమాట ఫ్లాగ్షిప్, ద లీడర్, ద కమాండర్స్ ఫ్లాగ్ విల్ బి దేర్ ఆన్ దిస్. టైలర్ మేడ్, ఎగ్జాక్ట్ టు మెజర్మెంట్, మనకు కావాల్సినట్టుగా టైలర్ చేత కుట్టించుకోవడం. ఎగ్జాక్ట్ టు మెజర్మెంట్. ఫ్యూజ్డ్, కంబైన్డ్. హంగర్, ప్లేస్ వేర్ aeroplanes are kept. Aeroplanes are kept. Heady days and hopeful అన్నారు కదా ఆథర్ గారు. మేము చాలా 1988లోని 97 అప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమి? భారతదేశం చాలా ముందడుగులు వేస్తోంది. సో మాకు చాలా సంతోషంగా ఉండేవి. ఫీల్ ఎక్సైటెడ్ అండ్ ఫుల్ ఆఫ్ హోప్. ఎక్సైటెడ్ and hope.
ఫుల్ ఆఫ్ హోప్, HOPE. ఓకే, చాలా ఆస్తి ఉండేవాళ్ళు. ప్రోటోటైప్ మోడల్. ఓకే, వెంటనే ప్రోటోటైప్ అనగానే ఏమంటాం మనం? ఇట్స్ అ మోడల్, ద ఫస్ట్ ప్రిలిమినరీ వర్షన్. ఓకే, ద ఫస్ట్ ప్రిలిమినరీ వర్షన్, మోడల్ ఆర్ ఫస్ట్ వర్షన్, VRSION. Adjacent, next to, bare fruition, successful, SUCCESSFUL. Pure bliss, extreme happiness. ఎక్స్ట్రీమ్ హ్యాపీ అంటే ఇంకా పక్కన స్వర్గం అన్నమాట, అంత సంతోషం. ఓకే, హెవెన్లీ, మైల్డ్, నాట్ సీరియస్, నాట్ స్ట్రాంగ్. ఓకే, నాట్ సీరియస్ ఆర్ నాట్ స్ట్రాంగ్, దట్ ఈస్ మైల్డ్. ఎక్సాస్పరేటింగ్, అనాయింగ్, అనాయ్, ANNOY, చాలా బాధగా చిరాకు వచ్చేస్తుంది. ఓవరాల్, చేంజ్, ఓవర్హాలింగ్ ద ఎంటైర్ సిస్టమ్, చేంజ్ ద ఎంటైర్ సిస్టమ్. ఓకే, పూర్తిగా ప్రక్షాళన చేయండి అంటాం కదా, అది. నో, ఇట్ హ్యాస్ టు గో లిటిల్ లోవర్. ఓకే, దర్ ఇస్ నో షేమ్. ఓకే, నో ఎంబారస్మెంట్, నో ఎంబారస్మెంట్. బాధే, మనమేం సిగ్గుపడక్కర్లేదు. నో షేమ్, లెట్ ఇట్ బి గ్రౌండెడ్. సో వాట్, విల్ గెట్ ఎ గుడ్ వన్. Machine is grounded, not flying. So what if it's not grounded? We have to fight the root cause, the main reason. Okay, ఎందుకంటే ఆ బోయింగ్ 737 కూడాను 2 సంవత్సరాలు పట్టింది ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి. సో మనకేం పోయేదేం లేదు, బాధపడక్కర్లేదు, ఎంబారస్మెంట్ లేదు. ఇంప్లిమెంట్, టు అప్లై, టు పుట్ ఇన్, రిజాల్వ్, కమ్ టు ఎ సొల్యూషన్. లెట్స్ రిజాల్వ్ ది ఇష్యూ. ఒక కొలిక్కి తెద్దాం. మిస్హాప్, యాక్సిడెంట్, రెపిటేటివ్, అగైన్ అండ్ అగైన్ సేమ్ వర్క్, అగైన్ అండ్ అగైన్ సేమ్ వర్క్, అదే పని. డూ ద సేమ్ వర్క్ అగైన్ అండ్ అగైన్. ఓకే, de novo, new way of looking at the fault. Let's take a new way out, de novo way. Looking at the fault analysis, ferret out, let's remove, తీసేద్దాం అసలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ. ఒకవేళ ఉంటే ఏమున్నా వాటిని హోలిస్టిక్, కంప్లీట్, ఫుల్ సర్కిల్, ఐడియల్, పర్ఫెక్ట్. హాకాయ్, కీన్ అబ్జర్వేషన్, చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. SERVATION. కాంబాట్, ద ఫైట్. ఫ్లీట్ అంటే షిప్స్ అన్నమాట. సో ఇన్ స్పానిష్ వర్డ్ ఇస్ అర్మాడా, అ గ్రూప్ ఆఫ్ వార్ వెహికల్స్ అంటాం. ఓకే, ఇట్స్ స్పానిష్ అర్మాడా అని మనకి నావెల్స్లో ఉంటుంది వర్డ్ ఎక్కువ. ఓకే, దట్స్ ఫ్లీట్ ఆఫ్ వార్ షిప్స్. మెయిన్ స్టే, మోస్ట్ ఇంపార్టెంట్. In the offing, in the coming days. New taxes by Madam Nirmala Sitharaman garu are in the offing. Okay, are in the offing annattuga. Clear? So next towards the inflection point. Yeah, new curvature. Curvature మారాలి. అందరం ఒకే CURVATURE. ఇప్పటి వరకు ఒక యాంగిల్లో చూసాం, కొత్త కర్వేచర్లో చూద్దాం. ఇన్ ద మిడిల్, ఆత్మనిర్భర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, యు ఆర్ గివింగ్ దట్ ఇంపెటస్. ఓకే, ఆత్మనిర్భర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వి ఆర్ గివింగ్ దట్ ట్రస్ట్, ఆ ఇంపెటస్ ఇవ్వాలి. ఓకే, టు గ్రో, IMPETUS, ఆత్మనిర్భర్ భారత్ అన్నట్టుగా. లాడబుల్, ప్రైజ్. నేసెంట్, కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్. మన హెలికాప్టర్ ఇండస్ట్రీ ఇస్ కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్, కానీ మనం
ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ చేసుకోకపోతే ద ఫ్యూచర్ ఈజ్ అట్ స్టేక్, అట్ రిస్క్. భవిష్యత్తు ఈజ్ అట్ రిస్క్. So this is the article that's talking about the accident that has recently happened on Jan 5th, 2025, and what are the checklists that we need to get into so that, you know, future we can control these kind of mishaps, because the helicopter industry of India is bound to grow, and if these kind of accidents are not checked at the nascent stage, the future of our helicopter fleet will be at risk. This is a beautiful article written by a very highly decorated Air Force officer, and it makes for a very good reading when it comes to close test and reading comprehension. A lot of words are there for your spellings also, and synonyms and antonyms. So all in all, it makes for a good read. So I hope more students would take advantage of these online classes to understand the article of the newspaper better on an everyday basis. So I thank Subhash, Mamta and Dolly for the slides. I thank Shankar for recording these classes, my colleague in Vizag, and I'm Dr. Srinivas Pulyapudi, getting these classes for you with the patronage of the Director Srinivas Garu and the Chairman Vinay Reddy Garu. Thank you.